సో డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు వాస్కులర్, ఎండోవాస్కులర్ డిఫరెన్సెస్ ఏంటి, ఎవరికి ఏది సూట్ అవుతుంది అని చెప్పేసి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? అంటే సార్ ఓపెన్ సర్జరీస్కి మనకి ఎండోవాస్కులర్ సర్జరీస్కి 2 విభాగాలు. ఒక పేషెంట్ చూసినప్పుడు ఏం చూస్తామంటే ఈ పేషెంట్ యొక్క ఆరోగ్య సమస్యలు ఏమేమి ఉన్నాయి, అంటే పేషెంట్ ఏజ్ ఎంత, అంటే యంగ్స్టరా కొంచెం ఎల్డర్లీ పర్సనా, అతనికి బీపీ, షుగరు, ఇంతకుముందు ఏమైనా పక్షవాతం రావడము, ఇంకోటి కిడ్నీ ఇష్యూస్ ఏమన్నా ఉండడము, ఆస్తమా, టీబీ ఇలాంటి వ్యాధులు ఏమన్నా ఉండడము, ఈ వ్యాధులు ఎక్కువగా ఎవరిలో ఉన్నాయని చూస్తాం. ఒకవేళ ఏజ్ తక్కువగా ఉండి ఇలాంటి వేరే వ్యాధులు తక్కువగా ఉన్న వ్యక్తికి యూజువల్గా ఓపెన్ సర్జరీస్ అనేది బెటర్గా ఉంటుంది. ఎందుకంటే లాంగ్ టర్మ్ పేటెన్సీ రేట్స్ అంటాం, అంటే ఒక రక్తనాళానికి మనం ఆపరేషన్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ అంటే ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు 20 ఏళ్లకు ఒక రక్తనాళం తెరుచుకునే ఉండాలి కదా. అది ఎక్కువ కాలం దేంట్లో ఉంటుంది, ఓపెన్ సర్జరీస్లో ఉంటుంది. కాకపోతే ఓపెన్ సర్జరీస్ అందుకే నేనేమన్నాను, ఏ పేషెంట్కి అయితే యంగ్స్టర్ ఉంటాడో, ఏ పేషెంట్కి అయితే యాడ్జువెంట్ అంటే యాడెడ్ మిగతా వ్యాధులు ఉండవు, ఎందుకు అనస్థీషియా రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పేషెంట్కి ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇచ్చి చేస్తామో మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్ వయబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎండోవాస్కులర్కి వచ్చేసరికి ఏ పేషెంట్ అయితే అనస్థీషియాకు ఫిట్ ఉంటాడో, అంటే ఏజ్ ఎక్కువగా ఉండడం వల్ల ఒకటి హార్ట్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, అంటే మనకు బ్రెయిన్ ప్రాబ్లమో, ఆస్తమా ఉండడము, లేదా తను క్రానిక్ స్మోకర్ కావడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు ఉండడము, ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అనస్థీషియా పరంగా కూడా వాళ్ళు రిస్క్తో కూడుకుంటారు. అప్పుడు మనకు మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్ ఏదైతే ఉందో, మనం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ అనేది ఏదైతే ఉందో అది వారికి ఎక్కువ బెనిఫిట్గా ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ కాపాడుకోవడం కూడా మనకు ముఖ్యం. సో వాట్ వీ థింక్ యాజ్ ఎ సర్జన్ అంటే మేమేం ఆలోచిస్తాం, ఇతని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని నెక్స్ట్ 5 years పాటు మనం ఎంత ఇంప్రూవ్ చేయగలుగుతున్నాం, 5 yearsకి ఎలా చేయగలుగుతున్నాం, 10 yearsకి ఎలా చేయగలుగుతున్నాం అనేది ఫస్ట్ మనం ప్రధానంగా ప్రయారిటీ బేసిస్ మీద ఆలోచిస్తాం. అదే విధంగా ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు డీటెయిల్గా ఓపెన్, ఎండోవాస్కులర్ ఏ పేషెంట్కి ఏది చూస్ చేయాలంటే ఇండివిజువల్ పేషెంట్ ప్రొఫైల్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అలా మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.